హలో, నేను ఝాన్సీ. అనంతపురం ఎమ్మెల్యే నోరు జారారు. ఆయన ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళకి పేకాట క్లబ్బులు కట్టిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అది కూడా చంద్రబాబుతో చెప్పి కట్టిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు అలా అన్నారు, చంద్రబాబు గారు కూడా దీన్ని ఏ విధంగా చూస్తారు అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో. ఈయన సార్ అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే గారు నోరు జారారు. పేకాట క్లబ్లు కట్టిస్తాను, అది కూడా చంద్రబాబు గారితో చెప్పి మరీ చేపిస్తాను అన్నారు. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది అనాలోచితంగా మాట్లాడి కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ చేరారు. ఆయన ఏమన్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేకాట క్లబ్బులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్లో బాగా తిరుగుతుంది, వైరల్ అవుతుంది. ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ ఏవైతే అన్నారో ఆ మాటలను కూడా కట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో పేకాట క్లబ్బులు పెట్టిస్తాను అని చెప్పి చెప్పారు. ప్లస్ అనంతపురంలో ఆఫీసర్స్ క్లబ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో పేకాట్ని అనుమతించేలా ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడికి చెప్పి అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అభిమానులతోటి ఆయన చెప్తున్నప్పుడు తీసినటువంటి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనరల్గా పేకాట క్లబ్బులు అనేవి రిక్రియేషన్ క్లబ్బులు నడుస్తూ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా ఉన్నాయి పేకాట క్లబ్లు. ప్లస్ ఆఫీసర్స్ క్లబ్లో కొన్ని క్లబ్స్ ఉంటాయి. ఈ క్లబ్బుల్లో పేకాట్ నడుస్తూనే ఉంటుంది. ఆ క్లబ్లో మెంబర్షిప్ ఉంటుంది. హై ఎండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటారో అవి నడుస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి పేకాట క్లబ్బులను ఏర్పాటు చేస్తాము చంద్రబాబు నాయుడు చెప్పి అని చెప్పి ఎప్పుడైతే ఈ దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ అన్నారో అది ఇష్యూ అయింది. జనరల్గా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ క్యాష్నస్ పెట్టారు. ఈ క్యాష్నస్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అసలు అది గోవాలో ఉండేటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చారు అని. ఇప్పుడు పండుగ సంక్రాంతి సందర్భంగా కూడా కోడి పందాలు వేయడం నేరం అని తెలుసు, అయినా కానీ దాటి మీద కేసులు పెడుతున్నారంటే పెట్టడం లేదు పూర్తి స్థాయిలో. కోడి పందాలు నడుస్తూనే ఉన్నాయి. అసలు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైతే ఏకంగా అసలు వాటికి అన్అఫిషియల్గా పర్మిషన్ ఇచ్చేసాడు. అన్అఫిషియల్గా పర్మిషన్ ఇచ్చేస్తే అక్కడ కోడి పందాలు కూడా యథేచ్ఛగా వేసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవి నడుస్తూ ఉండేవి సంక్రాంతి సందర్భంగా. అలాగే ఈ రిక్రియేషన్ క్లబ్లు కూడా ఇప్పుడు పేకాట క్లబ్లు ఏదైతే ఉన్నాయో కొన్ని క్లబ్స్, ఆ క్లబ్లో పేకాట అనేది నడుస్తూ ఉంటుంది. అదేమి కొత్తగా పర్మిషన్ ఇవ్వడం లేదంటే పర్మిషన్లు తీసుకురావడం అనేది కాదు, అది కొత్తగా నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు బహిరంగ వేదికల్లో ఇలాంటి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పొలిటికల్గా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు ప్యాకెట్ క్లబ్లు పెడతారట అనేటువంటి ఒక ప్రచారం అయితే వచ్చేసింది కదా. ప్యాకెట్ క్లబ్లు ఎందుకు పెడతారు, అసలు ప్యాకెట్ క్లబ్లు పెట్టి ప్యాకెట్కి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వరు, రాజకీయంగా నష్టపోతారు కాబట్టి. అదే అన్అఫిషియల్గా నడుస్తూ ఉంటుంది, దాని మీద కేసులు పెడుతూ ఉంటారు, అవి నడుస్తూ ఉంటాయి. అయినంత మాత్రం చేత అఫీషియల్గా నేను చంద్రబాబు నాయుడు చెప్పి పర్మిషన్లు ఇప్పిస్తాను, ప్యాకెట్ క్లబ్లు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. అది రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం కనుక గుర్తు చేసుకుంటే కొంచెం సంచలనంగా కొంచెం వివాదాస్పదంగా అయినటువంటి అంశాలు ఏంటంటే, అచ్చెన్నాయుడు మంత్రి తొలి రోజుల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఎల్లో లాకెట్ లేదంటే ఎల్లో స్టాంపు లేదంటే ఎల్లో బిళ్ళ ఏదైతే వేసుకుని వస్తారో వాళ్ళకి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పనిచేసి పంపించాలి అనేది ఒక కామెంట్ చేశారు ఆయన. అధికారంలోకి వచ్చాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు వచ్చినా సరే, ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి కానీ ఎవరు వెళ్ళినా సరే పసుపు లాకెట్ వేసుకుని వచ్చినటువంటి వాళ్ళకి పసుపు స్టాంప్ ఉంటుందో స్టిక్కర్ ఉంటుందో అది వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయడం
ఇట్లాంటివి. వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పని చేసి పంపించాలి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అధికారులకు ఒక వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు ట్రోల్ అయింది తొలి రోజుల్లో. ఆ తర్వాత హోంమంత్రిగా అనిత చేసినటువంటి కామెంట్ కూడా ఇలానే కొంత వివాదాస్పదం, కొంత చర్చనీయాంశం అయింది. ఆవిడ ఏం చేశారు, ఇక మీ తాట తీస్తాము, ఇప్పటి వరకు మీది, ఇక నుంచి మాది, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి కొన్ని పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఆవిడ మెన్షన్ చేసి వర్రా రవీందర్ రెడ్డి ఇది సమ్ పేరు, ఆ పేరు కూడా మెన్షన్ చేసి నీ అంత చూస్తావు, నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్పి కామెంట్లు చేశారు. ఆ తర్వాత అతన్ని ఏదో అరెస్ట్ చేసినట్టు కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి. బట్ ఆ తర్వాత అసలు అరెస్టే లేదు అని చెప్పి మళ్ళీ దాని మీద క్లారిటీ వచ్చేసింది. అంటే ఇవన్నీ కూడా కొంచెం ఈ స్టేట్మెంట్స్, అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అనేవి అదేదో కక్షపూరితమైనటువంటి పరిపాలన సాగించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక స్లోగన్ను, అలాంటి అభిప్రాయం వెళ్ళేటువంటి అవకాశం ఉంది సమాజంలోకి. అలాగే రాంప్రసాద్ రెడ్డి, మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డికి సంబంధించి గత నెలలో పెన్షన్లు పంచడానికి అందరూ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళినప్పుడు రాంప్రసాద్ రెడ్డి సతీమణి కూడా వెళ్ళారు. అక్కడికి పోలీస్ ఎస్ఐ రాలేదు, సిఐ రాలేదు అనేది ఆవిడ చేసినటువంటి అలిగేషన్. ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి ఎస్ఐని ఏదో పరుష పదజాలంతో అవమానించారు అనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది, ఒక వీడియో. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. మీరు చట్ట పరిధిలో మీరు వ్యవహరించండి, లేదంటే మీ పైన చర్యలు తీసుకుంటాం, మంత్రి పదవులు పోయే అవకాశం ఉందని కూడా ఒక సున్నితమైనటువంటి హెచ్చరికను కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అసలు వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే, పెన్షన్లు పంచడానికి వెళ్ళినప్పుడు రాంప్రసాద్ రెడ్డి సతీమణి అక్కడ కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ముందుగా వెళ్ళి అక్కడ క్లియరెన్స్ చేయాలి. కానీ ఆయన సతీమణి అక్కడికి వెళ్ళి పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమానికి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు సరైనటువంటి సమయంలో వెళ్ళలేదు. అందుకు ఆవిడ కొంత ఆగ్రహంగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఏంటంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కదా, ఆయన సతీమణి పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడటం ఏంటి అనేది అప్పట్లో వచ్చినటువంటి వివాదం. సో ఈ సంఘటనలన్నీ కూడా కొంత రాజకీయంగా ఒకటి రెండు మూడు రోజులు చర్చ జరగడానికి, లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అగ్రెసివ్గా వెళ్తుంది, చట్టబద్ధంగా వెళ్ళట్లేదు అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అనువైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు తాజాగా అలాంటి వాటిలో ఇప్పుడు ఈ పేకాట క్లబ్బులను ఏర్పాటు చేస్తాం మేము రాష్ట్రంలో, అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పి ఈ దగ్గుపాటి వెంకటేశ్వర వరప్రసాద్ అనడం అనేది కొంత వివాదాస్పదమైంది. సో దాని మీద ఆయన అయితే ఇంకా వివరణ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. బట్ ఆ క్లిప్ని తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడున్నా సరే ఇలాంటి ప్రచారం చేయటం అనేది ప్రత్యర్థి పార్టీలకు చాలా అలవాటుగా మారింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు, అంటే 2004 ముందు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం కూడా చంద్రబాబు నాయుడు మీద ఇలాంటిదే. అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే క్యాబరెట్ డ్యాన్సులు పెట్టిస్తాడట, క్యాబరెట్ డ్యాన్సులకి అనుమతిస్తాడంట, అలాగే పబ్బులకి అనుమతిస్తాడట. ఇలాంటివన్నీ కూడా అప్పట్లో ఈయన మీద వచ్చినాయి. ఎందుకంటే ఆయన హైటెక్ సీఎంగా అప్పట్లో బాగా ఎలివేట్ చేశారు. ఈ హైటెక్ సీఎంగా ఎలివేట్ చేసినటువంటి క్రమంలో హైఫై లైఫ్ ఏదైతే ఉంటుందో, ఈ హైఫై లైఫ్కి ఆయన అనుమతులు ఇస్తున్నాడు, బార్లకి ఇస్తున్నారు, క్యాబరెట్ డ్యాన్సులకి ఇస్తున్నాడు అనేటువంటి ప్రచారం అప్పట్లోనే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ప్యాకెట్ క్లబ్లు ఇవన్నీ క్యాసినోస్కి కూడా పర్మిషన్ ఇస్తారు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా అద్దు ఉండదు కదా. ప్యాకెట్ క్లబ్లు అనగానే దానికి మళ్ళీ క్యాసినోస్కి కూడా పర్మిషన్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఇంకొకటి యాడ్ చేసి సోషల్ మీడియాలో ఇది స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, చట్టబద్ధ పాలన ఉంటుంది, చట్టానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే. ఏదైనా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు కలిగించేటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ అయినా లేదా ఇతర పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఒకటే, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. చెప్తూ ఆయన పార్టీ ఎమ్మెల్యేలకి రివ్యూ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా చెప్పారు, మీరు మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడండి, లేదంటే వివాదాస్పదం అవుతారు అనేది కూడా చెప్పారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. వాళ్ళు ఇలాంటి క్లిప్పింగ్స్ తీసుకొని ట్రోల్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగా ప్యాకెట్ క్లబ్లకి పర్మిషన్ ఇస్తారా ఆయన చెప్పినట్టు?
దగ్గుపాటి వెంకట వరప్రసాద్ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇస్తారా, ఇచ్చే అవకాశం ఉందా, అది కూడా చంద్రబాబు నాయుడు పెట్టాలనుకుంటున్నారని కూడా ఆయన చెప్పినట్టు ఇప్పుడు ట్రోల్ అవుతుంది. సో అది సాధ్యం, అఫీషియల్గా ఇవ్వరు. క్లబ్లు ఉన్నాయి అనేక చోట్ల, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, అనంతపురంలో ఉంది, తిరుపతిలో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి క్లబ్లు. వాటిలో మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు లోపల ఎలాగో ఈ ప్యాకెట్లు ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు తెలుగు పోలీసులు ఏదో రైడ్ చేస్తుంటారు, ఇవన్నీ కామన్ జరిగిపోతుంటాయి. కానీ అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చి విచ్చలవిడిగా గంజాయి అమ్మడానికి, లేకపోతే డ్రగ్స్ అమ్ముకోవడానికి, లేదా ప్యాకెట్ చేసుకోవడానికి, లేదంటే వ్యభిచారం చేసుకోవడానికి అఫీషియల్గా పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు. ఇస్తే కనుక రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన చేసినట్టు కామెంట్ను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తప్పితే, ఆయన ఏదో మరి అభిమానుల సంతోషం కోసం, లేదంటే అభిమానులకు సంబంధించి అక్కడ ఏదైనా డిమాండ్ వస్తే ఏదన్నా యాదృచ్ఛికంగా అన్నారు, లేదంటే అక్కడ క్లబ్లో ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నారు, తెలియదు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి, లేదంటే రాజకీయంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.